ఒక్క విషయం క్లియర్ గా చెప్తున్నాను. మనసొకరితో మనగుడొకరితో అంటే కుదరదు. రెండు ఒకరితోనే ఉండాలి. అది నేనో జానుకో తేల్చుకోమని చెప్పండి. మీరు నిశ్చింతగా ఉండండి. నువ్వు చెప్తే జరుగుతుందనిపిస్తుందమ్మా. ఆ దేవుడు దయతలచి నా ఇద్దరు పిల్లలు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. నాది పూచి. టిఫిన్ చల్లారిపోతుంది. మీరు వెళ్ళి టిఫిన్ చేయండి. వెళ్ళండి. చెప్పమ్మా జానకి. ఎలా ఉన్నారు నాన్న? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను నాన్న. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. ఇంపార్టెంట్ విషయమా? అయితే వినాల్సిందే. చెప్పమ్మా, ఏంటి విషయం? అత్తయ్య బావగారి విషయంలో చాలా బాధపడుతుంది నాన్న. తన పెద్ద కొడుకు ఎక్కడున్నాడో తెలియడం లేదని చాలా కంగారు పడుతుంది. ఇప్పుడు సడన్ గా ఈ మ్యాటర్ ఎందుకు వచ్చింది? ప్రస్తుతం విజయ్ నందినిల పరిస్థితి ఏంటో మీకు తెలిసిందే కదా. వాళ్ళని చూసి బాధపడడంతో పాటు తన పెద్ద కొడుకు కూడా కనపడడం లేదన్న టెన్షన్ అత్తయ్యకి ఇంకా ఎక్కువైపోయింది నాన్న. మీరే ఎలాగైనా బావగారిని వెతికి ఇంటికి తీసుకురావాలి నాన్న. అసలు ఊరు వెళ్ళిన వాడు ఏమైపోయాడు? ఎందుకు మల్లేశ్వరి ఒక్కటే తిరిగొచ్చింది? ఈ విషయాలు మీరైతేనే కనుక్కోగలరు నాన్న. సరే జానకి, రాజేష్ ఎక్కడున్నాడో కనిపెట్టే బాధ్యత నాది. సరేనా? దేవి నిశ్చింతకుండమని చెప్పు. మీకు విషయం చెప్పాను అని తెలిస్తే అత్తయ్య మనసు ఆటోమేటిక్ గా కుదుట పడుతుంది నాన్న. అమ్మ ఇంట్లో లేదా నాన్న? లేదమ్మా, ఎక్కడికో బయటికెళ్ళింది. సరే నాన్న, ఉంటాను. అమ్మ రాగానే అడిగానని చెప్పు. సరే జానకి. ఈ జానకేంటి దానికి అనవసరమైన విషయాలతో అవుతుంది? కొంపదీసి నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? దీన్ని వదలకూడదు. రుద్ర! ఏమైంది మల్లీశ్వరి? ఏంటి అరుపులు? అరవక ఏం చేయమంటావు? నువ్వు ఏదో చేస్తావని నేను నీ మీద నమ్మకంతో ఉన్నాను. కానీ నాకు ఆ నమ్మకం పోయింది. ఎంతసేపు నీకు నందిని గురించే కాని మనకి అడ్డుగా ఉన్న జానకిని ఏదో ఒకటి చేసి అడ్డు తొలగించుకోవాలని మాత్రం ఆలోచించు. ఏమైంది మల్లీశ్వరి? ఎందుకంత ఆవేశంగా ఉన్నా? ఏముంది భయ్యా, మళ్ళీ ఆ జానకి ఏదో రకంగా గిరిగించి ఉంటది, అందుకే ఇలా టెన్షన్ పడుతుంది. అమ్మయ్యా, కోట పూర్తి అయింది. ఆల్రెడీ చిరాకులో ఉన్నాను, ఇంకా దాన్ని ఎక్కువ చేయకు. మల్లీశ్వరి, అసలు ఏం జరిగిందో చెప్పు. మాట్లాడవేంటి మల్లీశ్వరి? మాట్లాడడానికి ఏముంది? ఆ జానకి ఇంట్లో ఉన్నంతకాలం నా ఆటలు సాగవు. అది చాలా ఓవర్ చేస్తుంది.
ఆస్తి మాట అటుంచు. అసలు అది ఏం చేసిందో నీకు తెలుసా? ఏం చేసింది? రేయ్, నువ్వు కాస్త బయటకెళ్ళు. నేను బయటికి వెళ్ళాలా? ఎందుకు? ఏంటి భయ్యా ఇది? నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నారు. నేను మీలో ఒక్కనే కదా భయ్యా. అయినా నా దగ్గర మీకు సీక్రెట్స్ ఏంటి భయ్యా? రేయ్, నువ్వు మాలో ఒకడివే, కానీ ఇది మనకి సంబంధించిన విషయం కాదు. నాకు మాత్రమే సంబంధించిన విషయం. నా పర్సనల్ మ్యాటర్. అందుకే వెళ్ళమంటున్నాను. వెళ్ళో. ఇది టూ మచ్ మల్లేశ్వరి. నువ్వు ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా భరించాను. మన మల్లేశ్వరి కదా అనుకున్నాను. కానీ నువ్వు నన్ను అలా అనుకోలేదు కదా. నన్ను హర్ట్ చేసావు మల్లేశ్వరి. రేయ్, నువ్వు కనిపించినంత అమాయకుడివి కాదని నాకు బాగా తెలుసు. మర్యాదగా బయటకు వెళ్తావా లేక ఏకంగా పైకే పంపించమంటావా? ఏంటి భయ్యా ఇది? నువ్వైనా చెప్పొచ్చు కదా. సరే, నేను చెప్తాను. నువ్వు బయటికెళ్ళు. భయ్యా రేయ్, పోరా. మరీ ఓవర్ యాక్షన్ చేయకు. ఎంత ప్రయత్నించినా వీళ్ళు నన్ను నమ్మేలా లేరే. పోనీలే, ఇప్పుడు వీళ్ళ సీక్రెట్స్ మనకి అంత అవసరం ఏముంది? సరే భయ్యా, మీరు మాట్లాడుకోండి. నేను అలా వెళ్ళి రోడ్ పక్కన వెయిట్ చేస్తా. రేయ్, పక్క కంటే పక్క కాదు, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. పో. నన్ను ఇంత అవాయిడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ విషయం అయ్యే ఉంటుంది. చెప్పు మల్లేశ్వరి, ఏం జరిగింది? జానకి నా పర్సనల్ మ్యాటర్ తవ్వడం స్టార్ట్ చేసింది. వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నా భర్త ఆచూకీ తెలుసుకోమని చెప్పింది. అది ఎంత ప్రమాదమో నీకు తెలుసు కదా. ఇప్పుడు ఆ జానకి నీకు నందినీకే కాదు, నాకు ఆ ఇంటికి సంబంధించిన 500 కోట్ల ఆస్తికి కూడా అడ్డం పడుతుంది. ఇంటి గొడవల వరకైతే నేను ఏదోలా మేనేజ్ చేయగలను, కానీ నా భర్త విషయంలో నేను తలదూర్చలేను. ఈ విషయంలో జానకి అడ్వాన్స్ అయ్యింది అంటే డిసడ్వాంటేజ్ నాకే. ఐ మీన్ మనకే. మనకేని నన్ను కలుపుతావేంటి? నాకేం డిసడ్వాంటేజ్ ఉంటుంది? అవసరం అనిపిస్తే నేను నందినిని బలవంతంగానైనా నాదాన్ని చేసుకోగలను. ఆ విషయం నాకు తెలుసు, బట్ నీకు సంబంధించిన ఇంకో విషయం కూడా నాకు తెలుసని మర్చిపోకు. నువ్వు రుద్రవి కాదు, భద్రవని తెలిస్తే నీ పరిస్థితి ఏంటా అని ఒక్కసారి ఆలోచించు. ఇంతకే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. సింపుల్. నాకు ఆస్తి రావాలి అంటే ఆ జానకి ఉండకూడదు. నీకు నందిని కావాలంటే నీకు నాకు మధ్య డిస్టర్బెన్స్ ఉండకూడదు. నువ్వు భద్రవన్న విషయం తెలిస్తే నీకు ఎంత డేంజరు? నా భర్త విషయం బయటపడితే నాకంతకన్నా డేంజర్. అందుకే నువ్వు జానకి ఉనికిని కూడా ప్రపంచానికి తెలియనివ్వకుండా చేయాలి. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? సీక్రెట్స్ ఒకవైపునే ఉంటే బ్లాక్మెయిల్ చేయొచ్చు, కానీ మనిద్దరికీ సీక్రెట్స్ ఉన్నాయి. సో
ఇది బ్లాక్మెయిల్ కాదు, అండర్స్టాండింగ్. ఓకే, ఇప్పుడు జానికి అడ్డు తిరిగిపోవాలి అంతేగా? అంతేగా అనేంత ఈజీ కాదుగా. కష్టమే, కానీ ఇంపాసిబుల్ కాదు. నువ్వు చూస్తూ ఉండు, ఆ జానికిని ఎలా మన దారి నుండి తప్పిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎలా? నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చో జానకి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? బాగున్నాను డాక్టర్. ఇప్పటికైనా ఇంట్లో నీ ప్రెగ్నెన్సీ విషయం చెప్పావా? నిజాన్ని కడుపులో దాచుకోగలవు కానీ కడుపులో పెరుగుతున్న బిడ్డను దాచలేవు కదమ్మా. నిజమే డాక్టర్, కానీ కొన్నాళ్ల వరకైనా ఈ విషయాన్ని దాచుక తప్పదు. చూద్దాం, ఈ లోపే దేవుడి దయ వల్ల పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయని నాకెందుకో చిన్న ఆశ ఉంది. ఎస్ జానకి, యు ఆర్ రైట్. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. నీ నమ్మకం నిజమవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. దీనికి థ్యాంక్స్ ఎందుకు జానకి? మంచి జరగాలనే కదా నీ తపన. అందుకే నీకు కోఆపరేట్ చేస్తున్నాను. ఒకసారి ఇలా రామ్మా, చెకప్ చేస్తాను. చూడు జానకి, నువ్వు బిడ్డ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడే బేబీ ఇంకా పూర్తిగా ఫామ్ అవ్వదు కాబట్టి నువ్వు బరువు పనులు చేయకూడదు. ఫాస్ట్గా మెట్లెక్కి దిగడం కూడా చేయకూడదు. మంచి పోషకాహారం తీసుకోవాలి. మెడిసిన్ టైంకి వేసుకోవాలి. రెగ్యులర్గా చెకప్కి రావాలి. తప్పకుండా వస్తాను డాక్టర్. నిన్ను చూస్తుంటే హెల్దీ ఫుడ్ తీసుకున్నట్టు అనిపించడం లేదు. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. నీ ఆరోగ్యం గురించి నువ్వే జాగ్రత్త తీసుకోకపోతే ఎలా? పైగా ఇప్పుడు బేబీకి కూడా బలం కావాలి. విషయం ఎవరికి తెలియకూడదంటావు. నీ గురించి నువ్వు కేర్ తీసుకోవు. ఇలా అయితే బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు జానకి. అది గుర్తుపెట్టుకో. ఆగండమ్మా. లోపల పేషెంట్ ఉన్నారు, మీరు కాసేపు వెయిట్ చేయండి. సారీ అండి, ఇట్స్ ఓకే. ఇప్పుడెలా? నందిని కూడా ఇప్పుడే చెకప్కి వచ్చింది. నేను ఇక్కడ చూస్తే గ్యారంటీగా డౌట్ వస్తుంది. చాలా టైం పట్టేటట్టుంది నందిని. అవును, కానీ ఏం చేస్తాం? టెంపుల్కి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా క్యూలోనే వెళ్ళాలి కదా. ఆ దేవుడు ప్రాణం పోస్తాడు, ఈ దేవుళ్ళు ప్రాణాలు కాపాడతారు. తప్పదు,
వెయిట్ చేయాల్సిందే. హలో హలో అత్తయ్య చెప్పండి. హలో అక్క, అత్తయ్య ఫోన్ చేస్తుంది. ఇక్కడ సిగ్నల్స్ లేవు, నేను బయటికి వెళ్ళి మాట్లాడొస్తాను. సరే. హలో హలో అత్తయ్య, ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాం. చెప్పింది గుర్తుంది కదా? అందరూ అలర్ట్గా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. నేను సైగ చేయగాని మీరు పని మొదలు పెట్టండి. అర్థమైందిగా? ఒక పంచితం జానకి, నువ్వు టేబుల్ మీద పడుకో, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఓకే. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారమ్మా. రానందిని, కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను డాక్టర్. జనరల్ చెకప్ కోసం వచ్చాను. ఓకే నందిని, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. బట్ ఒక ఇంజెక్షన్ మాత్రం చేయాలి. మీరు క్యాజువాలిటీలో వెయిట్ చేస్తుండండి. ఈ లోపల నేను పేషెంట్ని చెక్ చేసి వస్తాను. ఓకే డాక్టర్. నర్స్, వాళ్ళని క్యాజువాలిటీలో కూర్చోబెట్టమ్మా. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. జానకి, చాలా థ్యాంక్స్ డాక్టర్. ఏంటో జానకి, నువ్వెలా తట్టుకుంటున్నావో ఈ టెన్షన్. ఈ సస్పెన్స్ చాలా టెరబుల్ గా ఉంది. ఐ హోప్ త్వరలోనే ఆ సస్పెన్స్ తొలగిపోయి నీ లైఫ్ లో హ్యాపీనెస్ రావాలని కోరుకుంటున్నాను.
టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడు, రెగ్యులర్గా చెకప్కి వస్తూ ఉండు. చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే నేను వెళ్ళొస్తాను. ఓకేమ్మా, జాగ్రత్త జానకి. మ్మ్.